ఏమిటి? వైరాగ్యం అనగా బాధ్యతలను తెంచుకొనుట కాదు, బంధములను తెంచుకొనుట. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతివాడు ప్రవర్తించాలి, లేకపోతే ఘోరమైన కర్మబంధం పట్టుకుంటుంది. రెస్పాన్సిబిలిటీస్ తెంచుకుంటాం కాదు, బాండేజెస్, లిమిటేషన్స్ తెంచుకుంటాం. జాగ్రత్తగా ఉండాలి. చాలా తేలిగ్గా రెస్పాన్సిబిలిటీస్ తెంచుకోబుద్ధి అవుతుంది. ఏది? వేదాంతం అనే పేరుతో. డిటాచ్మెంట్ అంటే వైరాగ్యం. ఇట్ ఈస్ నాట్ అబాండనింగ్. జాగ్రత్తగా ఉండాలి. ఇట్స్ నాట్ బిట్రేయింగ్, ఇట్ నాట్ డెజర్టింగ్. ఈ రెంటికి తేడా తెలియాలి. ఎవడైతే వైరాగ్యం అనే పేరుతో బాధ్యతలను తెంచుకుంటాడో వాడు ఎస్కేపిస్ట్ అవుతాడు లైఫ్లో. ఎస్కేపిస్ట్ ఫిలాసఫర్ అవుతాడండి. ఎక్కడ? తల్లి నుండి నువ్వు తొలగిపోరాదు. కారణం ఏమిటి? నువ్వు వెళ్ళిపోతే ఆవిడ కాస్త పుట్టుకొని వస్తుంది. ఆవిడికి బతికుంటానికి కావాల్సిన అవకాశం ఏమీ లేదు, నువ్వు తప్ప. యు ఆర్ ది ఓన్లీ ఇన్సెంటివ్ ఫర్ హర్ టు లివ్. అండ్ వెన్ యూ గో అవే ఇమీడియట్లీ షీ డైస్ ఆఫ్ హార్ట్ బ్రేక్, డిసప్పాయింట్మెంట్. ఆవిడ చచ్చిపోవటం తప్పులేదు, కానీ నువ్వు వెళ్ళినందువల్ల చచ్చిపోవటం వల్ల నీ మెడకి చుట్టుకుంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఆవిడ బతికుంటామో చచ్చిపోవటం అనేది ఎవడూ కర్త కాదు. సో ఇఫ్ షీ డైస్ బికాస్ ఆఫ్ యూ, వన్స్ అగైన్ యూ హ్యావ్ టు టేక్ బర్త్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ గ్రేట్ ప్లెజర్ ఆల్ ది హారిబుల్ కర్మ దట్ యూ హ్యావ్ కమిటెడ్ టువర్డ్స్ హర్. రీపే చేసుకోవాలి. వీడు ఆవిడికి గుండెలు చెదిరిపోయేటట్లుగా వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆవిడ గుండెలు చెదిరిపోయి చచ్చిపోయిందిట అన్నటువంటి కర్మ వీడి మీద స్టాంపు కొట్టుంటే నెక్స్ట్ బర్త్ లో మళ్ళీ వీళ్ళిద్దరు అలాగే పుడతారు. అంతకంతా సాధిస్తుంది వీడి మీద. కనుక ఇది చేయవలసింది కాదు. వైరాగ్యం అనేటువంటి పేరుతో బాధ్యతల్ని తెంచుకుని వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా వైరాగ్యం అనే పేరుతో పిలవకూడదు. ప్రతి గొడ్డు చేసిన పని చేసి వైరాగ్యం అనకూడదు. అది తల్లిని చూస్తున్నావా, వాసుదేవుడిని చూస్తున్నావా? అంటే తల్లి 150 పాళ్ళు, వాసుదేవుడు 50 పాళ్ళు కనిపిస్తుంది సాధన చేస్తూ ఉంటే. ఇంకా చేయి. కొన్నాళ్ళేటికి తల్లి 60 పాళ్ళు, వాసుదేవుడు 40 పాళ్ళు. ఇంకా చేసేటికి వాసుదేవుడు 60 పాళ్ళు, తల్లి 40 పాళ్ళు. వాసుదేవుడు 70 పాళ్ళు, తల్లి 30 పాళ్ళు. వాసుదేవుడు 90 పాళ్ళు, తల్లి 10 పాళ్ళు. జ్ఞాపకం ఉంది ఆవిడని చూస్తూ ఉంటే. వాసుదేవుడు 91 పాళ్ళు, 92 పాళ్ళు, 93, 94, 95, 96, 97, 98, 99 పాళ్ళు వాసుదేవుడును ఒక్కరవ తల్లి కనిపిస్తోంది. ఆ పైన 100 పాళ్ళు వాసుదేవుడే కనిపించాడు. క్షణమాత్రం చేత ఏం జరిగింది? తల్లి వీడికి విస్తట్లో అన్నం పెట్టింది. ఆవు పాలు తీసుకొస్తానని చీకట్లోకి వెళ్ళింది. పాము గరిచింది, పడి చచ్చిపోయింది. అంటే భగవంతుడు డ్రామాటిక్ పర్సనే. నాటకంలో ఉన్నటువంటి పాత్రల రూపంలో ఎంతవరకు మనకు అవసరమో మన ఉపదేశానికి అంతవరకు ఉండి ఆ పైన నిష్క్రమణం, ఎగ్జిట్ అయిపోయింది క్యారెక్టర్. అంటే వీడికి తల్లి అనేటువంటి మూర్తి, ఆరాధ్యమూర్తి, సజీవమూర్తి ఎందో 100 పాళ్ళు వాసుదేవుడు కనిపించిన దాకా సాధన కోసమని ఆవిడ అక్కడ ఉన్నది. ఆవిడ కర్మ, ఆవిడ జీవుడు అదంతా వేరే కథ. వీడికి సంబంధించినంత వరకు అంతే కథ. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవడాడు అనే మాటకి అర్థం. అయిపోయింది, ఆ క్షణం అయిపోయింది, వెళ్ళిపోయింది. అప్పుడు గురువులు, ఒరే అబ్బి, 2వ సాధన కూడా దాటావు. ఇది దాటిన వాళ్ళు చాలా తక్కువ మంది. విష్ణుోపాసనం దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాసుదేవోపాసన దాటిన వాళ్ళు చాలా తక్కువ మంది. 3వది నారాయణ ఉపాసన అని ఉంది. అది కూడా మంత్రం ఇస్తాం, పుచ్చుకుంటామా అని అడిగారు. మీరు ఇస్తే పుచ్చుకుంటామే, కానీ నేను ఇమ్మని అడగటం లేదు, వద్దని అంటాను, అంతకంటే లేదు కదా. చెప్పారు. హృదయంలోంచి ఓం అని ఉచ్చరిస్తూ, ఆ ఉచ్చరిస్తున్నటువంటిది ఎవరు? నేను ఉచ్చరిస్తున్నాను. వింటున్నది ఎవరు? నేను వింటున్నాను. ఓం అని అందామని అనిపిస్తే మనం అంటాం. అక్కడి నుంచి మొదలెట్టి సాధన చేయమన్నాడు. ఓం ఉచ్చరించండి, వినండి, ఉచ్చరించండి, వినండి.
ఇదొక్కటే విద్య, వేదాలు మొత్తం మీద, ఉపనిషత్తులు మొత్తం మీద, పురాణాలు మొత్తం మీద, ఇన్నిట్లోనూ భాగవతం, భారతం, రామాయణం ఇన్నిట్లోనూ అంతర్లీనమైన కథ ఏమిటి? ఓమిత్యేతదక్షరం ఉద్గీతం ఉపాస్యేత. ఓం అనేటువంటి అక్షరం ఒకటిని పెద్దగా కంఠంతో ఉచ్చరించి దాన్ని వినండి, మిగతా ద్వారాలని తెరుచుకుంటాయి. నెక్స్ట్ ఏం ద్వారం తెరుచుకుంటుంది? నేను ఓం అని ఉచ్చరిస్తున్నాను అని ప్రారంభించండి అన్నాడు. తర్వాత నేను ఓం అని ఉచ్చరిద్దామని అనిపించింది గనక ఉచ్చరిస్తున్నాను. ఓం అని ఉచ్చరిద్దామని అనిపించింది ఎవరికి? నాకు. అంటే సాధకుడికా? సాధకుడు లోపల అనిపించినటువంటి అంతర్యామికా? భగవంతుడికా? లోపల భగవంతుడైన అంతర్యామి ఓం అని ఉచ్చరిద్దామని మనకు అనిపించకపోతే మనకెలా అనిపిస్తుంది? ఏ మాట మాట్లాడినా సరే ఇది మాట్లాడదామని మనకు అనిపించాలి కదా. అనిపించాలంటే మనం అనిపించుకోగలమా? అది అనిపించాలంటే లోపల ఇంకోటి మనకు అనిపించేది ఉన్నది. రైల్లో మనం వెళ్ళి ప్రయాణం చేస్తూ ఉంటాం, కూర్చునే గంటన్నర అయిన తర్వాత మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్ అంట. 2 నిమిషాలు ముందు ఎందుకల్లా? మీ ఇష్టం. 2 నిమిషాల తర్వాత ఎందుకల్లా? కనుక అందామని అనిపించడం అనేది మన ఇష్టం కాదు, ఆ పైనుంచి వస్తుంది. ఆ తర్వాత అనటం అనేది మన ఇష్టం. దీన్ని ఏమన్నారు? ధియో యో నః ప్రచోదయాత్. ఏది మన బుద్ధులను ప్రేరేపణ చేస్తూ ఉన్నదో వెనక నుంచి అన్నారు. యహ యహ అంటే ఎవడెవడైతే నహ ధియః మన బుద్ధులను ప్రచోదయాత్ ప్రేరేపణ చేస్తూ ఉన్నదో తత్ సవితుః భర్గః వరేణ్యం. అట్లాంటి సవిత అయినటువంటి వాడి తేజస్సు వరింపదగినటువంటిది కనుక మా మనస్సును అటు తిప్పి అటు పక్కకి అర్పణ చేస్తున్నాం. గాయత్రి మంత్రం అంటే ఇది. కొంప మునిగిపోయిందేం లేదు. సభల్లో చెప్పకూడదురా, చేతి ఎవడన్నా వినిపోతాడు కానీ ఏం లేవు. ఆడవాళ్ళు వినకూడదురా, కొంప మునిగిపోతుందిరా, ఏం ఉండగవు. అధ్యాత్మ విద్యలో ఆత్మలు ఉన్నారు కానీ ఆడవాళ్ళు మొగాళ్ళని లేరు. ఆడవాళ్ళు మొగాళ్ళను ఇంకేదన్నా అవసరానికైతే ఉంటారు కానీ ఉన్నటువంటిది లోపల జీవులే అందరికీ ఉన్నది. అంటే ఈ మంత్రాలు ఆడవాళ్ళు చేయొచ్చా, మొగాళ్ళు చేయొచ్చా? లోపల జీవుళ్ళకి ఆడవాళ్ళు మొగాళ్ళు లేదు, చేయకూడదని ఎక్కడా కూడా ఏ శాస్త్రంలోనూ చెప్పబడి లేదు. కాకపోతే కలియుగంలో ఇవి చేసే వాళ్ళ సంఖ్యను తగ్గించడం కోసమని కలిపురుషుని యొక్క పాపమూర్తులు కొంతమంది ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు. యూ షుడ్ నాట్స్ చెప్పారు. డూ నాట్స్ కాదు. బాగుపడాలంటే చెప్పాల్సిందేంటి? ఏం చేయాలో చెప్పాలి. అందుకనే బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తే మొట్టమొదట దేవుడి దగ్గరికి మోసెస్ వెళ్ళినప్పుడు డూ నాట్ స్టీల్, డూ నాట్ కమిట్ అడల్టరీ, 10 డూ నాట్ సే, 10 కమాండ్మెంట్స్. అక్కడి నుంచి మానవుడు పురోగమించి వచ్చిన తర్వాత జీసస్ దాకా వచ్చేటప్పటికి ఏమని వచ్చింది? జీసస్ డూ నాట్ లేని చెప్పలేదు, లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. డూ నాట్లు కాదు కావాల్సింది. కుర్రాడు బాగుపడాలంటే ఒరే జేబులో డబ్బులున్నాయి అవి ఎత్తుకుపోయావంటే చంపేస్తాను అని చెప్పడం కాదు. అంటే ఎత్తుకుపోవటం ఒకటి ఉంటుందని వాడికి తెలుస్తుంది. చెప్పేందువల్ల కామక్రోధాలతో మగ్గిపోకండి అని చెప్పకూడదు, వేటితో మగ్గాలో చెప్పాలి. తప్పులు చేయకండి అని ఏ తప్పులు చేయకూడదో అన్ని లిస్టు చదవకూడదు. వాళ్ళ దగ్గర ఏ ఒప్పులు చేయాలో వాడి ప్రోగ్రామ్ ఇవ్వాలి. వాడు మనతో ఈక్వల్ గా ట్రీట్ చేసి కుర్రాన్ని వాడు ఏం చేయాలో వాడికి కార్యక్రమం మనం ఇస్తే వాడు బాగుపడతాడు. కానీ అది చేస్తే చంపేస్తాను, ఇది చేస్తే డొక్క చింపేస్తాను, చీరేస్తాను, విని చంపేయటం, డొక్క చింపేయటం, చీరేయటం ఉన్నాయని తెలిసి అవన్నీ మనం చేసేస్తాడు వాడు. ఎందుకంటే వాడికి నేర్పిన ఆది గురువులం మనమే కదా. కనుక బీ పాజిటివ్ ఇన్ యువర్ అప్రోచ్. నెగిటివ్ అప్రోచ్ లాభం లేదు. దీంట్లో ఓం అని ఉచ్చరిస్తూ నేను ఓం అని ఉచ్చరిస్తున్నాను అన్నాడు. నేను ఓం అని ఉచ్చరిద్దామని అనిపిస్తూ ఉంది కనుక ఉచ్చరిస్తున్నాను. ఓం అని ఉచ్చరిద్దామనే సంకల్పం కలిగింది కనుక ఉచ్చరిస్తున్నాను. ఓం అని ఉచ్చరిద్దామనే సంకల్పం కలిగించినటువంటి వాడు ఉచ్చరింపజేస్తున్నాడు కనుక ఓం అనే కంఠంలో ఉచ్చరించేది కేక అన్నారు. అందుకనే ఏం కేక అది? భగవంతుడు వాచకం అన్నాడు. తస్య వాచక ప్రణవ అన్నారు పతంజలి గారు. అంటే అర్థం ఏంటి? తస్య వాచక అంటే
భగవంతుడి పేరు అది అన్నారు ఓం అనేది. మానవుడు వచించున్నది, అంతేకాకుండా భగవంతుడు మనలోంచి వచించేది. అంటే ఇట్ ఈస్ ఎ కాల్ విచ్ మ్యాన్ డస్ టు కాల్ గాడ్, ఇట్ ఈస్ ఎ కాల్ విచ్ గాడ్ డస్ టు మేక్ మ్యాన్ కాల్ హిమ్. మానవుడు భగవంతుడిని పిలవటానికి ఎలుగెత్తినటువంటి కేక అదే. మానవుడి చేత ఎలుగెత్తించి భగవంతుడు పిలిపించిన కేక అదే. అంటే జీవుణ్ణి భగవంతుడు పిలిచిన కేక అదే, భగవంతుడిని జీవుడు పిలిచిన కేక అదే. రెండు కలుస్తాయి. మనం దేవుణ్ణి పిలుస్తున్నాం కావచ్చు అనుకుని కేక పెట్టడం మొదలెట్టి కొంతసేపు అయ్యేటికి మనం ఉంటాం మానేసి దేవుడు మనని పిలవటం అనేటువంటిది పిలుస్తున్నాడు అనే సంగతి తెలుస్తుంది ఓంకారం ఉచ్చరిస్తే. అందుకనే ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి అది ఒక్కటే మార్గం, రెండవ మార్గం లేదు. ఇంకా మనం విష్ణు మంత్రం చేయొచ్చు, శివ మంత్రం చేయొచ్చు, లక్ష్మీ మంత్రం చేయొచ్చు, లక్ష్మీ గణపతి చేయొచ్చు. లక్ష్మీ గణపతి ఏంటంటే ఆయనకి ఈవిడికి ఏంటి చుట్టరకం. ఆంజనేయ మంత్రం చేయొచ్చు, బేతాళ మంత్రం చేయొచ్చు, శక్తి మంత్రం చేయొచ్చు. ఎన్ని చేసినా ఒక్కటే మంత్రం. అంటే శ్వాసలో ఏమొస్తుంది ఓం అనేటువంటిది, దాంతో చేసినవే ఈ మంత్రాలని కూడా. అందుకని ఆ ఒక్కటి ఉంటే మిగిలినవన్నీ ఉన్నట్లే. అది లేనప్పుడు మిగిలిన ఎన్ని మంత్రాలు చేసిన వ్యర్థమే. ఎస్, we may have many mantras and many formulas, but the one mantram is what we call Om, because it is a call of God according to Patanjali. What does it mean? We have to call God with Om. Another thing is God makes us call with that Om. So it is a call that God does to awaken man in us. It is a call that man does to invoke God in us. ఇది ఓం అన్నాడు. అందుకని పతంజలి ఈశ్వర ప్రణిధానాద్వా మేక్ ఏ టోటల్ సరెండర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ టు ది లార్డ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీలో ఉన్నటువంటి ఈశ్వరునకు శరణాగతి చేయండి, యోగ సిద్ధి కలుగుతుంది. ఎలా చేయాలంటే తస్య వాచక ప్రణవః, హిజ్ కాల్ ఈజ్ ఓం. దట్ మీన్స్ యు కాల్ హిమ్ ఓం, హీ కాల్స్ యూ ఓం. You go on calling him Om and listen to it. You will understand that he is calling from within your heart and you will listen to it. ఇది ఓం. దీన్ని మించిన విద్య ఎక్కడ ప్రపంచంలో లేదు. కాబట్టి దాని దగ్గరికి మనం వెళ్ళాలి ఇంకాస్త. ఇది చెబుతూ పిలవగా పిలిచేవాడు ఉండడు. పిలిచేవాడి చోటంతా కూడా ఎవరిని పిలుస్తున్నాడు వాడు ఆక్రమించేస్తాడు లోపల హృదయంలో. అల్లా ఆక్రమించటం మొదలెట్టినప్పుడు వచ్చిన అనుభూతి పేరు నారాయణుడు. మూడవ మంత్రం అంటే ఏమిటి? బిగిన్ టు ఇన్వోక్ ది నేమ్ ఆఫ్ గాడ్ బై అటరింగ్ ఓం. దెన్ వాట్ హ్యాపెన్స్? ది వన్ హూ ఇన్వోక్స్ గ్రాడ్యువల్లీ will be filled with the one who is being invoked. Gradually, the man in man consciousness will find that the God in man consciousness is continuously filling him. There comes a time when the man has no place for himself except the God presence in himself. పరిపూర్ణమైన స్థితి వస్తుంది. దీన్నే అరవిందుల వారు మళ్ళీ భారతీయుడు మరిచిపోతే జ్ఞాపకం చేయటం కోసమని శ్రీ అరవిందో ది మీటింగ్ ఆఫ్ మ్యాన్ అండ్ గాడ్ మస్ట్ బి ది గోల్. దిస్ ఈస్ ది మీటింగ్ ప్లేస్ ఆఫ్ ది ట్రాన్సెండెన్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ది ఇమ్మనెన్స్ ఆఫ్ గాడ్. మానవుని యొక్క ఆరోహణకును దైవత్వంలోకి, దైవము యొక్క అవరోహణకును జీవుడిలోకి, ఈ రెండు కలిసిన చోటునైనా ఓంకారం అంటే నీతి చెప్పారు. ఇది చేసినప్పుడు చేసుకుంటూ వెడుతూ ఉండు. ఉచ్చారణ చేస్తున్నటువంటి నీవు పరిపూర్ణంగా ఎవరిని గురించి అయితే ఉచ్చరిస్తున్నాడో వాడు నీలోకి దిగటం మొదలెడతాడు. నీకు చోటు ఉండదు, వాడు ఉంటాడు కానీ లోపల. అప్పుడు నారాయణుడు అంటారన్నాడు నువ్వు చేసేదాన్ని. సరే ఇచ్చాడు మంత్రం.
ఇచ్చేసి ఓం నమో నారాయణాయ. మంత్రం తేలికే, కానీ అది మంత్రం అవటం కష్టం. కానీ మీరు ఏదన్నా ప్లగ్ ఇచ్చారనుకోండి, లేకపోతే ఒక పెద్ద జనరేటర్ నా చేతికి ఇచ్చారనుకోండి, అది తిన్నగా కనెక్షన్స్ ఇస్తే ఇంట్లో బోల్డ్ అన్ని పనులు చేసి పెడుతుంది. కానీ ఎలక్ట్రిసిటీ లేనటువంటి ఊళ్ళోకి, గ్రామాన్ని నేను పట్టుకెళ్ళి అనుకోండి, అది జనరేట్ ఏం చేస్తుంది? కనుక ఓం నమో నారాయణాయ అనేది మంత్రం అందరికీ అవుతుందా? ఎవడు దాన్ని మంత్రం చేసుకుంటే అది మంత్రం అవుతుంది, లేదా అక్షరాలు అవుతాయి. ఇదేనంతే. ఈ బల్బు ఇక్కడ వెలుగుతుంది కదా అని చెప్పి మీరు చూడకుండా ఇది లాక్కుని పోయి మా విలేజ్లో పైకి వేలాడగట్టే అనుకోండి, నేను వెలుగుతున్నా, అది తెలియాలి. కనుక ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రం ఇచ్చి వెళితే, ఈయన అరణ్యాల్లో బయలుదేరి వెడుతున్నాడు. వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయారట. మా చాతుర్మాస్యం అయిపోయింది, మేము వెడుతున్నాం అన్నారు. ది 4 months ఆర్ కంప్లీట్, వీఆర్ గోయింగ్ అవే, వీఆర్ గివింగ్ యూ ది 3rd మంత్రం, గుడ్ లక్ టు యూ, లెట్ నారాయణ బి దేర్ ఇన్ యూ అన్నారు. అంటే ఈయన తీసుకుని బయలుదేరి ఊళ్ళు, అరణ్యాలు, పర్వతాలు, జంతువులు, మనుషులు అన్నిట్లో కూడా నారాయణుడిని చూస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ బయలుదేరి వెళ్ళాడు. హిమాలయాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళి తిరుగుతూ ఉంటే ఒక చోటుకు వెళ్ళేటప్పటికి అక్కడ కూర్చుందాం అనిపించింది. అక్కడ కూర్చున్నాడు. కూర్చుని ఈ నారాయణ మంత్రం చేస్తూ ఉంటే కొంతసేపు చేసేటప్పటికి ఈయనలో నారాయణుడు దిగటం మొదలెట్టాడు. ఏంటంటే ది ఐరన్ ఇన్ ది ఐరన్ పీస్ బిగాన్ టు గెట్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ టు ది మ్యాగ్నెట్ డ్యూ టు ది మ్యాగ్నెట్ హూ ఇస్ కాల్డ్ ది గురు. గురువు అనేటువంటి వాడు ఇచ్చినటువంటి వాక్యం అయస్కాంతముగా పనిచేయగా, శిష్యుడు అనేటువంటి వాడు ఇనప ముక్క మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అయస్కాంతం ఒకటి మొదలెట్టింది. ఇందులో ఇనప ముక్కకి ఇంకా చోటు ఉండదండోయ్. ఆ చేంజ్ కావటం మొదలెట్టింది. మొదలుపెట్టి కొంచెం దూరం వచ్చింది, ఇంకో కొంచెం దూరం వచ్చింది. తన మనస్సు లీనమైపోతుంది. వాడు ఉంటున్నాడు లోపల, నారాయణుడు కనిపిస్తుంది వీడికి. తన మనస్సు లీనమైపోతుంది, అయిపోతుంది, మనం మునిగిపోతాం, ఇంకా మనం లేం అనే స్థితికి వచ్చేసింది. వచ్చి టక్కున ఒక ఐడియా వచ్చింది. ఏమని? ఈ నారాయణుడు అనేటువంటి అనుభూతి స్థిరంగా మన నుంచి కదలకుండా శాశ్వతంగా మనలో ఉండిపోతే చాలా బాగుంటుందని కోరిక వచ్చింది. సో when he was uttering Narayana, when he is uttering Om, God was gradually replacing man. God consciousness replaced man through slow degrees. Almost man was lost in God consciousness. The last trace was there. Then the man got an idea. How nice it would be if this God lives with me permanently and forever. ఇంతలోకి ఏం జరిగింది? ఎప్పుడైతే కోరిక వచ్చిందో, ఎవడుంటాడు? కోరుకున్నవాడు ఉంటాడు, కానీ నారాయణుడు ఉండడు. అయిపోయా. తప్ప నారాయణుడు మాయమైపోయాడు, తనున్నాడు నారదుడు. లోపల చూసేవాడికి ఖాళీ కుర్చీ ఉంది, ఆయన కాస్త వెళ్ళిపోయాడు. వరే మోసం అయిపోయింది అనుకున్నాడు. వెంట పొరపాటు చేయదారిపోయింది. ది మూమెంట్ హీ గాట్ ది ఐడియా దట్ గాడ్ షుడ్ బి దేర్ పర్మనెంట్లీ ఇన్ హిస్ హార్ట్, ది ఐడియా వాజ్ దేర్. దేర్ఫోర్ ది పర్సన్ హూ హ్యాస్ ది ఐడియా వాజ్ దేర్ అండ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఐడియా వాజ్ నాట్ దేర్, డిసపియర్డ్. సో నారాయణ డిసపియర్డ్. ది పర్సన్ హూ డిజైర్డ్ stood strong. Therefore the seat was empty. అప్పుడు గబగబా లేచినందుకు కొమ్మ పోయింది, పట్టుకొని నారాయణను పట్టుకోండి అన్నాడు. రైలు ఎక్కాడు. రైళ్లు వెతికించి, బస్సులు వెతికించి, ఎక్కడ కనిపిస్తాడు ఇంకా? ఎవరెవరో పాయపోయారా, వాడు ఎక్కడ పోయాడో పట్టుకోండి, ఊరు 4 పక్కల పోలీస్ స్టేషన్కి టెలిఫోన్ చేయండి, ఇంకేం చేసినా ఏం లాభం లేదు. అంటే మళ్ళీ నారాయణ ఎక్కడ, నువ్వు పొరపాటు అయిపోయింది అంటే పెద్ద ఏడవటం మొదలెట్టాట. దిక్కులకు పరిగెట్టి ఆక్రందనం చేసేట, దిక్కులు ప్రతిధ్వనిచ్చేట్టు నారదుడు. సో హీ బిగాన్ టు షౌట్ అండ్ క్రై అండ్ వీప్. డోంట్ ఎంప్టీ మై చైర్, ప్లీజ్ ఆక్యుపై ఇట్, బీ హియర్ వన్స్ అగైన్, యూ బీ హియర్.
But the more he cried, the more Narayana disappeared, because the more the crier was there and not the object. The more the desire was there, the more the person who desired was there. God was not there in his consciousness and perception. అది వచ్చేసింది. వీడు ఎంత గట్టిగా మళ్ళీ దేవుడు రావాలని కోరుకున్నాడో అంత గట్టిగా కోరుకునేవాడే కూర్చున్నాడు, కానీ ఎవరిని కోరుతున్నాడో వాడు కూర్చోలే, ఎందుకంటే కోరిక గట్టిగా ఉంది. లైఫ్ అంతా వేస్ట్ అయిపోయా, అయ్యో ఈ జన్మ వ్యర్థం అయిపోయాయి అని అనుకుంటూ ఉండగా లోపలి నుంచి హృదయం నుంచి మళ్ళీ నారాయణుని యొక్క వాక్యం వినిపించింది. ఊరి కోరిక ఉన్నటువంటి దురాత్ములకు నేను లొంగనురా అన్నట్ట. నారదుడంత వాడిని ఆ ముక్క అన్నట్టు మనం ఎక్కడ ఉంటాం? కోరిక ఎక్కడుందో అక్కడ కోరేవాడు ఉంటాడు, కానీ ఎవరిని కోరుతున్నావు వాడు ఎందుకుంటాడు చెప్పట. సో ఐ ది లార్డ్ గాడ్, ఐ ఆమ్ వన్ ఇన్ ఆల్. తప్పుడుగా అనువాదం చేశారు బైబిల్లో. ఐ ది లార్డ్ గాడ్, ఐఎమ్ ఏ జెలస్ గాడ్ అని అనువాదం చేశారు. చూసుకోండి, ఎక్సోడస్ బుక్ లో ఐ ది లార్డ్ గాడ్, ఐఎమ్ ఏ జెలస్ గాడ్ అని అనువాదం. జెలస్ గాడ్ కాదు, అనన్యుడు అని ఉంటే మూలంలో ఈ ఇంగ్లీష్ లోకి తప్పుడుగా జెలస్ గాడ్ అని అంటే ఒక్కడే ఉన్నాను, రెండో వాడు ఉండడు అని చెప్పాడు. కనుక నువ్వుంటే నేనెందుకుంటానన్నాడు. నేనైనా ఉండాలి, నువ్వైనా ఉండాలి నా కుర్చీలో, హృదయం అనే కుర్చీలో. సో I am not there when you are there in the form of a desire. You desired that I should be there. When I am already there, why should you desire? అది వాడు చెప్పింది. నువ్వు అడిగితే వచ్చానా, అంచేత నేను వస్తూ ఉండగా నువ్వు మళ్ళీ అడగటం ఎందుకన్నాడు, మధ్యన అడుక్కుంటాం నారదుల వారికి. అందుకని ఈ జన్మకి అయిపోయింది, ప్రస్తుతం ది కర్టెన్ ఈజ్ డ్రాప్డ్. కాదు ఈ టికెట్తో రేపు వచ్చి మళ్ళీ డ్రామా చూడండి అన్నాడు. ఇప్పుడు వచ్చే జన్మలో మళ్ళీ దీని వ్యవహారం చూసుకోండి అన్నాడు. అప్పుడు శరీరం విడిచి నారదుడు, అంటే కావాలని విడవలే, శరీరం వదిలిందాక వేచి ఉన్నాడు నారాయణ మంత్రమే చేస్తూ. విడిచిన తర్వాత మళ్ళీ శరీరం పొందటానికి మరీ కల్పాంతం దాకా పట్టింది. అంటే మళ్ళీ మామూలుగా జన్మ రాలేదు ఆయనకి. వచ్చే కల్పంలో పరమ గురువులలో వీడిని కూడా ఒక గురువుగా చేసి, ఆ గురువుగా చేసినటువంటి జ్ఞానం ఈయనకి ఇచ్చి, సర్వాంతర్యమైనటువంటి నారాయణుని యొక్క దేహం ఈ నారదుడు అనేటువంటి జీవి చైతన్యానికి ఇచ్చి లోకానికి పరమ గురువుగా నారదుణ్ణి చేశారు. అప్పటికి ఇది నారదుని పూర్వజన్మ వృత్తాంతం. అందుచేతనే వాల్మీకి మహర్షి రామాయణం రాయటానికి ఈయనే ఉపదేశం చేయవలసి వచ్చింది నారదుడే. నారదుడు పెడుతూ ఉంటే నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. వాల్మీకి నారదుడిని అడిగట, ఏమని అడిగట, ఈ లోకంలో ఎవడున్నాడు మహానుభావుడు కావ్యం రాద్దామంటే, అంటే ఎలాంటి వాడు కావాలి అని అడిగట నారదుడు. అంటే ఇలాంటి వాడు కావాలి అని చెబితే, నువ్వే చెప్పావు కదా ఎలాంటి వాడు కావాలో, ఇంకా నేను చెప్పడం రాసే కావ్యం అన్నట్ట. ఆయనకి రామమంత్రం ఉపదేశం చేసింది ఈయనే. వ్యాసుల వారు 18 పురాణాలు రాసి, మహాభారతం రాసి, ఆత్మశాంతిగా లేదేదో చికాగ్గా ఉన్నదంటూ ఉంటే ఆయనకి భాగవతం ఉపదేశం చేసింది ఈయనే. ధ్రువుడు మొదలైనటువంటి మహానుభావులు తరించడానికి ధ్రువత్వాన్ని చెంది ఉత్తర ధ్రువంలో ఉండి భూమిని రక్షిస్తూ తిరుగుతూ పరిభ్రమణం చేస్తూ ఉండి ధ్రువతారకగా ఉండటానికి తరింపజేసింది ఈ నారదుడే. అంటే ఎవడి ఎక్కడికైనా సరే అంతర్యామిత్వాన్ని, నారాయణుని సర్వాంతర్యామిత్వాన్ని ఇచ్చి తరింపచేయటానికి కావాలంటే నారదుని యొక్క అనుగ్రహం ఉండి, ఆయన ద్వారా ఏ గురువు దగ్గర నుంచో మనకి ఆ అయస్కాంత స్పర్శ కలగాలి. ఇది నారదుని పూర్వజన్మ వృత్తాంతంలో ఉన్నటువంటి కథ, నారదుల వారు పరమగురువు అయినటువంటి కథ. కనుక భక్తి యోగాన్ని గురించినటువంటి దాంట్లో ఉన్న సారాంశం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 3 సోపానముల క్రమంలో ఉన్నది. మనకి ఆ నారదుల వారే మనందరి ఎదురా కరుణించి అనుగ్రహించి ఈనాడు ఈ సదవకాశం మనందరికీ కలుగజేశారు. కనుక మనం ఎవరికి
కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మీరు నాకు, నేను మీకు కాదు, ఇద్దరం కలిసి ఆ నారదుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మరల ఎప్పుడు అనుజ్ఞ ఇస్తే అప్పుడు మళ్ళీ మనం అంతా కలుసుకుందాం. ఈ లోపల ఆ నారదునిచే లోకమునకు ప్రతిపాదింపబడిన నారాయణుడు, వాసుదేవుడు, విష్ణువు. అందుకనే విష్ణు సహస్రనామం దేంతో ప్రారంభిస్తుందండి? విష్ణునామంతో. విశ్వంబు విష్ణుండు వేరెవ్వడు లేడు, విశ్వం విష్ణురు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. విష్ణు సహస్రనామం దేంతో పూర్తి చేస్తారండి? శ్రీమన్నారాయణో విష్ణురు వాసుదేవోభిరక్షతో. ఈ మూడే సోపానములు, నారాయణుడు, విష్ణువు, వాసుదేవుడు. అలాంటి నారాయణుడు, విష్ణువు, వాసుదేవుడు అయినటువంటి వాడు మిమ్మల్ని అందరినీ మీ హృదయాల్లో ఉండి కాపాడి, ఎప్పుడెప్పుడు ఏమేమిటి మీ హృదయాల్లో ఇది చెయ్యండి నాయనా, ఇది చేయండి తల్లులు, తండ్రులు, పిల్లలు, మనవలు అని మీకు చెబుతూ ఉండి సత్సంకల్పాలను మీకు కలిగించి, తర్వాత తానే మీ హృదయాల్లో ఉండి తానే నడుపుతూ మీ హృదయములకు సారథి అయి గీతోపదేశం కూడా చేసి చిరకాలం ఆయురారోగ్య ఐశ్వర్యములతో మిమ్మలను, మీ పిల్లలను, మీ పరివారాన్ని, కుటుంబాన్ని వర్ధిల్లజేయుగాక అని చెప్పి ఆశీర్వదిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. పరివారాన్ని, కుటుంబాన్ని వర్ధిల్లజేయుగాక అని చెప్పి ఆశీర్వదిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.